ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఎక్కడ చూసినా గిరి ప్రదక్షిణలు అనేవి చాలా చోట్ల క్రియేట్ చేస్తున్నారు కూడా. ఏంటి సార్ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? గిరి ప్రదక్షిణలో సైన్స్ అయితే ఉంది. ఓకే. గిరి ప్రదక్షిణలో అతి ప్రాచీనమైనటువంటి గిరి ప్రదక్షిణలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది మనం కూడా పెడదాం, మన కొండకు పెట్టుకుందాం, అవును, ఏదో భక్తులు సంతోషిస్తారు, మనకేదో 10 రూపాయల ఆదాయం వస్తుంది, అవును అనేటువంటి ఆలోచనతో కూడా నాకు కొంత నడుస్తుంది. అయితే అత్యంత ప్రాచీనమైనటువంటి పరిక్రమణల్లో మొదటిది కైలాస పర్వతం. ఎప్పటి నుంచో కైలాస పర్వతానికి, మానస సరోవరానికి పరిక్రమణ జరుగుతుంది. మనం కైలాస పర్వతాన్ని తీసుకుంటే, కైలాస పర్వతాన్ని భక్తులు, ముఖ్యంగా హిందూ భక్తులు తండ్రిగా భావిస్తారు, మానస సరోవరాన్ని తల్లిగా భావిస్తారు. కైలాస పర్వతాన్ని గురించి మాట్లాడు. రైట్. ఈ కైలాస పర్వతం హిమాలయాల్లో ఉంటుంది. దీని యొక్క పరిక్రమణ చుట్టుకొలత ఎంత ఉంటుంది అంటే 51 కిలోమీటర్లు ఉంటుంది. 51 కిలోమీటర్లు. ఆ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కదా, టిబెటియన్స్, వాళ్ళు దీన్ని ఒక రోజులోనే పూర్తి చేస్తారు. టిబెటియన్ కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ కూడా ప్రదర్శనలు చేస్తారు. పొర్లు దండాలు అంటే ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ అక్కడ లేచి మళ్ళీ సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ లేచి ఇలా చేస్తారు. సో ఇది టిబెటియన్లకు ఒక నెల పడుతుంది. మనం మైదాన ప్రాంతాల నుంచి పోయినటువంటి వాళ్ళం కాబట్టి మనం అంత స్పీడ్ గా చేయలేం. సాష్టాంగం ఇంకా అసాధ్యం. మనం ఏం చేస్తామంటే మామూలుగా పరిక్రమణ చేస్తాం. మనకు ఒక 3 రోజులు పడుతుంది. ఇది 50 కిలోమీటర్లు. అంటే ఒక రాత్రి ఒక చోట విశ్రమిస్తాం, రాత్రి విశ్రమిస్తాం. తార్చెన్ అనేటువంటి ప్రాంతంలో మొదలైనటువంటి ఈ యొక్క పరిక్రమణ తిరిగి మళ్ళీ తార్చెన్ దగ్గర అవుతుంది. సో అక్కడికి పరిక్రమణ కంప్లీట్ అయినట్లు అనమాట. సో ఈ విధంగా కైలాస పర్వతానికి మనం పరిక్రమణ చేస్తాం. ఇందులో ఇన్నర్ కోర అంటే అంతర్గత ప్రదక్షిణ, అవుటర్ కోర బాహ్య ప్రదక్షిణ అనేటువంటి 2 రకాలు. ఈ బాహ్య ప్రదక్షిణలు మనం మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తులు చేసుకోవచ్చు. ఈ మనం తిరుగుతూ పోతూ ఉంటే ఈ 51 కిలోమీటర్లు దారిలో వచ్చేటువంటి కొండలు, కోనలు, మఠాలు ఇవన్నీ చూసుకుంటూ పోవచ్చు. ఓకే. ఈ అవుటర్ కోర, ఈ ఇన్నర్ కోర అనేటువంటి దీనికి వచ్చేసరికి 13 మార్లు ఎవరైతే బాహ్య ప్రదక్షిణలు చేస్తుంటారో 13 మార్లు వారు మాత్రమే ఈ యొక్క అంతర్గత ప్రదక్షిణ చేయడానికి అర్హులని శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఈ ఇన్నర్ కోర ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందంటే కైలాస గర్భద్వారం చూడొచ్చు, ఒక నంది పర్వతానికి ప్రదక్షిణ పూర్తి అయినట్టుగా తెలుస్తుంది. ఇది కొంచెం కష్టమైనటువంటి కార్యక్రమం. అయితే మనము ఈ ప్రదక్షిణ మార్గంలో మనకు దాదాపు 8 బౌద్ధ మఠాలు కనిపిస్తాయి. అలాగే 3 ప్రదేశాల్లో బౌద్ధుని పాదముద్రలు శిలల పైన కలిగి ఉంటాయి. ఇవన్నీ మనం చూడొచ్చు. ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి. తర్వాత మానస సరోవరంలో, ఈ మానస సరోవరం దాదాపు 105 కిలోమీటర్లు, ఇంకా ఎక్కువ. కానీ ఇది ప్లెయిన్ ల్యాండ్. అంటే సరోవరం చుట్టూ తిరగడమే. 105 కిలోమీటర్లు అయినా కూడా సరోవరం చుట్టూ తిరగడమే కాబట్టి ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి సామాన్య భక్తులకు ఈ పరిక్రమణ చేయడం 2 రోజులే పడుతుంది. 2 రోజులు 105 కిలోమీటర్లు తిరగచ్చు. ఎలా సాధ్యం? అవును, అది ప్లెయిన్ ల్యాండ్ కాబట్టి. అదేంది కైలాసం అనేసరికి ఎగుళ్ళు దిగుళ్ళు మొత్తం మంచు కదా సార్, మంచు ఎట్లా చేస్తారు సార్? సత్యం, అది కొంత కష్టమే. అయితే ఈ మానస సరోవరం యాత్ర కానివ్వండి, పరిక్రమణ కానివ్వండి, కైలాస పర్వతం పరిక్రమణ కానివ్వండి, శీతాకాలంలో చేస్తారు లేదా వసంత ఋతువులో చేస్తారు. మీకు జనాభా భక్తుల యొక్క సమూహాలు మీకు ఆ సమయాల్లో బాగా కనిపిస్తాయి. సో ఆ విధంగా మానస సరోవర పరిక్రమణ చేయడం జరుగుతుంది. ఈ మానస సరోవర పరిక్రమణ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో ఆ సరోవరం చుట్టూ సూర్యుడి శక్తి చేతనావస్థ స్థితిలో ఉంటుంది. దానివల్ల నీకు ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది, నీలో ఆధ్యాత్మికమైనటువంటి అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. దీనివల్ల ఈ యాత్ర ముగిసేసరికి నీలో నీ మానసికంగా కానీ భౌతికంగా కానీ అనేకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. తర్వాత మరొక చిన్న విషయం మర్చిపోయాను. మానస సరోవరం మన తూర్పుగోదావరి జిల్లాలో ఏనుగు మహల్ అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక స్వామి ప్రణవానంద అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా కాల క్రితం ఎటువంటి సౌకర్యాలు లేనిటువంటి సమయంలో 25 మార్లు మానస సరోవర ప్రదక్షిణ చేశాడు.
మహానుభావుడు. ఆయన అద్భుతమైనటువంటి కర్మ జీవితాన్ని, కర్మ వీరుడిగా అద్భుతమైనటువంటి జీవితాన్ని చాలా నిరాడంబరంగా బ్రతికాడు. గ్రేట్ గ్రేట్. అది రైట్. సో గురుగారు, ఇంకొకటి గోవర్ధనగిరి ప్రదక్షిణ. సో మనకు తెలుసు శ్రీకృష్ణుడు తన చిటికన వేలుతో గోవర్ధనాన్ని ఎత్తడం, ఆ గ్రామాన్ని కాపాడడం, ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి గోవర్ధనగిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నారు? ఇది కూడా చాలా ప్రాచీన కాలం నుంచి, ఎంత ప్రాచీన ఎప్పటి నుంచి ఉంది? గోవర్ధన, ఈ ద్వాపర యుగం నుంచి గోవర్ధనగిరి పర్వతం యొక్క పరిక్రమణ అవునా? నడుస్తుంది. ద్వాపరం నుంచి నడుస్తుందా? ఓ, ఇక్కడ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో మధురకు దగ్గరగా ఈ గోవర్ధనగిరి పర్వతం మనకు కనిపిస్తుంది. ఓకే. అయితే కృష్ణుడి లీలలలో, దైవలీలలో భాగంగా ఈ పర్వతం స్వర్గలోకం నుంచి భూలోకం వచ్చిందని చెప్తారు. అచ్చా. అయితే ఒక రాక్షస మాయ వల్ల విపరీతమైన తుఫాను, వర్షాల కారణంగా గోకులం అంతా అల్లకల్లోలమై అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో శ్రీకృష్ణుడు ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రోజులు తన వేలి మీద నిలబెట్టి ఆ గోకులంలో ఉన్నటువంటి ప్రజలను, గోవులను అన్నిటినీ కాపాడడం జరిగింది. సో అక్కడ ప్రజలు, ఇతర ప్రాంత ప్రజలు కూడా గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడి అవతారంగా భావిస్తారు. దానివల్ల ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతానికి ప్రదక్షిణ చేస్తారు. సో దానికి ఉన్న శక్తి గురించి కానీ, దాని చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేయాలనేది సామాన్యుల వాళ్ళకి అవగాహన లేదు యాక్చువల్గా. ఇక్కడ ఏమవుతుందంటే పర్వతాలన్నీ నిలబడి ఉంటాయి ఎత్తుగా. ఈ గోవర్ధనగిరి పర్వతం పడుకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆవగింజంత పరిమాణంలో ఆ యొక్క పర్వతము తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం మహానందిలో మహానంది పెరుగుతుంది అంటారు, ఇది పెరుగుతూ ఉంది, కానీ ఇక్కడ తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతము పూర్తిగా తగ్గిపోయి భూమికి సమంగా వస్తుందో కలియుగం అప్పటికే అంతమవుతుందంట. అది. ఇకపోతే ఈ యొక్క గోవర్ధనగిరి పర్వతము మొత్తం 11 కిలోమీటర్లు. ఓకే. ఈ 11 కిలోమీటర్లను భక్తులు ప్రదక్షిణ చేస్తారు. ఓకే. కొంతమంది పాదరక్షలు ధరించి చేస్తారు, కొంతమంది పాదరక్షలు లేకుండా చేస్తారు. ప్రదక్షిణం, ఈ పరిక్రమణ చేయలేని వాళ్ళు కొంతమంది ఈ ఆటో రిక్షాలను నమ్ముకుంటారు, వాటిలో బయలుదేరి పరిక్రమణ చేయడం జరుగుతుంది. అయితే ఈ పరిక్రమణలో మనకు గోవర్ధనగిరి పరిక్రమణ చేసేటప్పుడు మనకు కృష్ణుడి ఆలయం ఒకటి కనిపిస్తుంది, ఆయనకు అంకితం చేయబడినటువంటి ఆలయం. ఓకే. అలాగే రాధా, కృష్ణుడు, గోపికలు కలుసుకునేటువంటి ఒక రాధా కుండ్ అనే ఒక సరస్సు కనిపిస్తుంది. అలాగే గోపికలు కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సరస్సు కూడా కనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ మనకు ఈ పరిక్రమలో కనిపిస్తాయి. ఈ ఎందుకు చేయాలి గురుగారు? దీనివల్ల ఏంటంటే ఇది ముఖ్యంగా పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు, హోలీ రోజు, అలాగే కృష్ణ జన్మాష్టమి రోజు చేస్తారు. ఓకే. మామూలు రోజుల్లో కూడా విజిటర్స్ ఉంటారు కదా, భక్తులు, పర్యాటకులు, వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ ఇవి విశేషమైనటువంటి దినాలు. ఈ ప్రదక్షిణలు చేయడం వల్ల ఏమైందంటే ఆ కొండలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ భౌతిక శరీరానికి అందించబడుతుంది. తద్వారా అనేక మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు నయమయ్యే అవకాశం ఉంది. దీనికోసం ఇంకోటి ఏంటంటే పౌర్ణమి రోజు విపరీతమైనటువంటి దాదాపు లక్షల మంది జనం వస్తారు ఇది ఆ పరిక్రమణ చేయడం. కొంతమంది రెండు విడతలుగా చేస్తారు, కొంతమంది ఒకే రోజు కంప్లీట్ చేస్తారు. డిఫరెంట్ ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు. బట్ ఇది అత్యంత ప్రాచీనమైనటువంటి పరిక్రమణ. అంతే కదా, ద్వాపర యుగం నుంచి అంటే ఇదే నాకు తెలిసి అత్యంత పురాతనమైన.